బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ భాగం 2 వచనాలు కూడా మీకు అందరికీ సుపరిచితమే. యెహోవా ఆత్మ సంసోను ఎదిగినప్పుడు సంసోను మీదికి వచ్చేసాడు. సంసోను అనే ఇతడు కారణ జన్ముడు. ఆ దినములలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఫిలిష్తీయులు ఏలుతున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలు జనాంగం దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగం, అబ్రహాము సంతతి. అయితే వీళ్ళకప్పుడప్పుడు కొంచెం పైత్యం పనిచేస్తుంటుంది. ఆ పైత్యం పనిచేసినప్పుడు దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పచెప్పి ఆ పైత్యాన్ని దించుతూ ఉంటాడు అన్నమాట, వదలగొడతా ఉంటాడు. బ్లంట్గా మనం మాట్లాడుకోవాలంటే ఆ ప్రక్రియలోనే వీళ్ళకి కొద్దిగా ఆ టైంలో కూడా పైత్యం పనిచేసింది. ఫిలిస్తీయుల చేతికి దేవుడు అప్పచెప్పాడు. మనందరికి కూడా ఒక మంచి అలవాటు ఉండాలి. దేనికైనా ఒక శ్రమకి, ఒక బలహీనతకి, ఒక ఇబ్బందికి, ఒక కరువుకి, ఒక దరిద్రతకి మనం అప్పగింపబడుతున్నాము అంటే మొదట దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలు ఏమైనా మనలో జరుగుతున్నాయేమో మనల్ని మనం పరిశీలించుకునే అలవాటు చాలా మంచిది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఏ కారణం చేత నేను ఇలాగా నలిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, కారణం ఏంటి అని ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఎక్కడన్నా నా చర్యల చేత అభ్యంతరపరుస్తున్నానా, ఆయాస పెడుతున్నానా, దేవుణ్ణి ఎక్కడన్నా దుఃఖ పెడుతున్నానా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ ఏవైనా అలాంటి లోపాలు మనలో కనబడితే యథార్థంగా ప్రభు ముందుకెళ్ళి మోకాళ్ళేసి ఒప్పుకోవాలి. తండ్రి, బుద్ధిహీనమైన పనులు చేశాను, ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు నాకు ఎందుకు వచ్చినాయో నాకు తెలుసు. దీనికి నేను ఎవరినో బాధ్యుల్ని చేయటం, ఎవరినో అనుకోవటం వేస్ట్ నాయన. నిన్ను అనకూడదు, మరెవరిని కూడా నేను అనకూడదు. దీనికి కారణం నేనే, నా బుద్ధిహీనతే, నా బలహీనతే ప్రభు. గనుక నన్ను నీ రక్తం చేత కడిగి శుద్ధీకరించి నన్ను పరిశుద్ధపరిచి ఈ పరిస్థితి నుంచి నన్ను గట్టెక్కించయ్యా అని మనం దేవుని వైపు మళ్ళుకున్నట్లయితే, ఒకవేళ నీ మూర్ఖ చేష్టలకు ప్రతిఫలంగా దేవుడు నీకు ఆ శ్రమ ఇచ్చి ఉంటే, నువ్వు ఎప్పుడైతే మనసు తిప్పుకొని దేవుని వైపు మళ్ళుకున్నావో ఆయన క్షమించి ఆ శ్రమ నుండి నిన్ను విడిపిస్తాడు. అర్థమైందా? దేవుడు ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఇది. ఎప్పుడైనా నీకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే, నువ్వు ఊహించని ఇబ్బందికరమైన ఘట్టాలు నీకు తారసపడితే, మొదట నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, నా బుద్ధిహీనత ఏమైనా ఉందా, నా తప్పు ఏమైనా ఉందా, లేకపోతే కేవలం నేను నిరపరాధినై ఉండగా నాకు అన్యాయంగా శ్రమ కలుగుతుందా? నీవు నిరపరాధివై ఉండగా అన్యాయంగా నీకు శ్రమ కలిగితే అది నీకు శ్రమ కాదు, ఒక దీవెనల మూట. అర్థమైందా? నీవు నిరపరాధిగా ఉన్నప్పటికీ అన్యాయంగా నువ్వు శ్రమ పొందుతుంటే అది నీకు శ్రమ కాదు, దీవెనల మూట. యోసేపుకు వచ్చినట్టు ఒక దీవెనల మూట అన్నమాట. అట్లాగా మనం ప్రతికూల పరిస్థితులలో విమర్శించుకోవటం చాలా మంచి ప్రక్రియ. ఇశ్రాయేలు జనాంగానికి కూడా అట్లాగా కొన్నిసార్లు ఆ మూర్ఖత్వం పెచ్చరిల్లినప్పుడు దేవుడు బెత్తం వాడతాడు. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును. కాబట్టి బుద్ధిహీనమైన చేష్టలు చేస్తే దేవుడు బెత్తం వాడతాడు. అది కూడా మన క్షేమాన్ని కోరే, మన మంచి కోరే. అలాగే మూఢత్వపు క్రియలు చేస్తే శిక్షాదండాన్ని వాడతాడు. కాబట్టి అందరికీ క్లియర్గా చెప్పాను, చాలా స్పష్టంగా. శిక్షాదండం దేవుడు నీ విషయంలో వాడుతున్నట్లయితే బుద్ధిహీనత ఏమన్నా ఉందేమో, మూఢత్వం ఏమన్నా ఉందేమో, మనల్ని మనం విమర్శించుకొని చూసుకోవటం అనేది ఒక మంచి అలవాటు అని చెప్పా. వీళ్ళకు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా దేవుడు జోక్యం చేసుకొని శత్రువులకు అప్పచెప్తాడు. అదే దేవుడు వాడే బెత్తం. ఆ టైంలో
ఫిలిస్తీయులకు అప్పచెప్పాడు. వాళ్ళు ఏళ్తున్నారు, మహా దుర్మార్గులు, చాలా ఇబ్బంది పెడుతున్నారు దేవుని ప్రజల్ని. ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లో బానిసలయ్యారో, యాతన పడుతున్నారో, దేవుని వైపు తిరిగి మొరపెట్టడం మొదలుపెట్టారు. అంతా అచ్చం వాళ్ళలాగే మనలాగే వాళ్ళు, అంత మన పోలికే. ఏ ఇబ్బందులు లేనప్పుడేమో పిచ్చి చేష్టలు చేయటం, ఏదన్నా దెబ్బ తగిలితేనేమో మళ్ళీ దేవుణ్ణి వైపు తిరిగి అయ్యా అయ్యా అని మొత్తుకోవటం. కొంతమంది ఏమో పాపం మొత్తుకుంటారు, కొంతమంది అయితే దేవుణ్ణి తిడతారు, ఏం చేశాడు అని. కానీ వీళ్ళు మొర్రపెట్టారు దేవునికి, ఏంటి ప్రభా మా పరిస్థితి అని. ఆ మొర్ర ఆలకించి వాళ్ళని ఫిలిస్తీయుల చేతుల్లో నుండి విడిపించడానికి దేవుడు ఒక కారణము చేత సంసోను అనేవాడిని పుట్టించాడు. ఈ సంసోను బాలుడుగా ఉండి ఎదిగాడు. పెద్దవాడైనప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శాంసన్ మీదకి వచ్చింది, సంసోను మీదకి వచ్చింది. ఆ సంసోను మీదకి వచ్చిన పరిశుద్ధాత్మని తల్లిదండ్రి కూడా గుర్తించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు సంసోను ఎందుకు ఇవ్వబడ్డాడో, ఆ బిడ్డ విషయంలో దేవుని సంకల్పం ఏంటో తల్లిదండ్రులకు కూడా తెలియదు. కొన్నిసార్లు భక్తులను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఆ సత్యాన్ని తల్లిదండ్రులు, సొంతవారు సైతం గుర్తించని పరిస్థితులు కొన్ని బైబిల్లో ఉన్నాయి. మనం ఇంకొక ఉదాహరణ కూడా చూడవచ్చు. యోసేపు తన పసిప్రాయములోనే తనకు కలిగినటువంటి స్వప్న దర్శనాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ స్వప్నాలను బట్టి తన అన్నలకి, తండ్రికి కూడా చెప్పినప్పుడు వాళ్ళు యోసేపును గద్దించారు, కానీ అతని పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికను వారు గుర్తించరైరి. చివరికి యోసేపుకి ఏది చూపించాడో అక్షరాల అది జరిగి తీరింది. ఓకే. దావీదు విషయంలో కూడా, దావీదుకు తండ్రి యెషయికి 8 కుమారులు. దావీదును ఒక్కడిని మినహాయించి మిగిలిన సంతానం కొడుకులందరినీ కూడా సమూయేలు ఎదుటికి తీసుకొచ్చాడు. ఇంతవరకైనా నీకు కొడుకులు అంటే ఇంకనూ ఉన్నాడు, కడసారి వాడు చిన్నవాడు అంటాడు. అతన్ని రప్పించు. 8 కొడుకుల్లో 7 ప్రవర్తన ఒక రకంగా ఉంటే 8వ వాడి ప్రవర్తన ఒక రకంగా ఉంది. ఆ 8వ వాడి మీద దేవుని ప్రణాళిక ఉంది. ఆ 8వ వాడు దేవుని సంబంధి, దేవుని ఏర్పాటులో ఉన్నాడన్న సంగతి యెషయికి తెలియదు. కొన్నిసార్లు మన మీద దేవునికి ఉన్న ఏర్పాటు, ప్రణాళిక, మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అది మనకు అర్థమవుతుంటుంది, కానీ మన సొంత వాళ్లకు సైతం అర్థం కాదు. భర్తనేమో దేవుడు తన పని కొరకు పిలుస్తూ ఉంటాడు, భార్యకు అది అర్థం కాదు. కొన్నిసార్లు ఆమె స్త్రీ అయినప్పటికీ దేవుని పని కొరకు దేవుడు ఆమెను రేపుతూ ఉంటాడు, భర్తకు అర్థం కాదు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు పిల్లలు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని ఆశపడుతున్న తల్లిదండ్రులకు పిల్లవాడు చదువు మీద శ్రద్ధ తగ్గించి దేవునికి దగ్గర అయిపోతూ ఉంటే బాధ కలుగుతూ ఉంటుంది. మళ్ళా వాళ్ళు భక్తులే అయినప్పటికీ ఆ బిడ్డ మీద ఉన్న ఏర్పాటు వారు గుర్తించరు. దేవుని ముందు కూర్చొని అసలు ఏమిటినైనా వాడి విషయంలో నీ ప్రణాళిక అని కూర్చుంటే సావధానంగా దేవుడు దర్శిస్తాడు, మాట్లాడతాడు, వాని విషయంలో నాకు ఏర్పాటు ఉందని చెప్తాడు. కానీ తల్లిదండ్రుల ఆశలేమో లోకం మీద ఉన్నాయి. వాడేదో లోక సంబంధమైన చదువు చదవాలి, ఉద్యోగం సంపాదించాలి, వాళ్ళలాగా వీళ్ళలాగా సంపాదించాలని ఏదో కోరికలు వాళ్ళు కలిగి ఉన్నారు. వాని కోరికలన్నీ కూడా దేవుని మీద ఉన్నాయి. హల్లెలూయా. గుర్తుపట్టరు. సంసోను విషయంలో కూడా అదే జరిగింది. సంసోను యుక్త వయసుకు వచ్చినప్పుడు అబ్బాయి పెళ్ళిడికి వచ్చాడు, అబ్బాయికి పెళ్లి చేయాలి అని వాళ్ళు అనుకుంటుంటే సంసోన్ అంటాడు, నేను ఫిలిస్తీయుల అమ్మాయిని చేసుకుంటా అన్నాడు.
ఏమిట్రా? వాళ్ళు ఎవరో తెలుసా? మన ఏలికలు, మనం వారి దాసులం, వారి దృష్టికి మనం తృణీకరింపబడిన వారం. వారి అమ్మాయిని మనకెందుకు ఇస్తారు? అసలు ఏంటి నీ కోరికలు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మన ఇశ్రాయేలు సంతతిలో ఆడపిల్లలు లేరనుకున్నావా? ఫిలిస్తీయుల అమ్మాయిని నేను చేసుకుంటానని మాట్లాడుతున్నావేంటి అన్నారు. యెహోవా ఆత్మ సంసోనుని అలా రేపుతున్నాడన్న సంగతి వారు గుర్తించలేదు. ఎష్తాయేలుకును జొరియాకును మధ్యనున్న మహానేదానులో యెహోవా ఆత్మ సంసోనును రేపుటకు మొదలు పెట్టెను. దేవుని ఆత్మ సంసోనును రేపుతున్నాడు. దేనికి రేపుతున్నాడు? దేనికి రేపుతున్నాడు ఒకసారి గమనించారా? ఫిలిస్తీయుల మీద సంసోను యుద్ధం చేయడానికి, వాళ్ళను దెబ్బతీయటానికి దేవుడు శాంసన్ని రేపుతున్నాడు. కయ్యానికి పోవాలంటే ముందు వియ్యానికి కలుపుకోవాలన్నట్టు వియ్యానికి పోతానే ఫిలిస్తీయుల దగ్గరకు అంటాడు. చేసేది లేక వాళ్ళు కూడా మరి మనసులో ఎంత సణుక్కున్నారో ఏమో, ఇక సంసోన్ చెప్పినట్టు వినాల్సి వచ్చింది. మరి పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. ఇక్కడ ఈ మాట వినని కొడుకు అయ్యాడు. అది వద్దురా అంటే అదే కావాలంటాడు. ఎందుకు అలా అంటున్నాడు అంటే, ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకు దేవుడు అతనిని రేపెనన్న సంగతి వారి తల్లిదండ్రులు కూడా గుర్తించలేదు అన్నది వాక్యం. ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే, దేవుడు మనల్ని రేపుతాడా? రేపుతాడు అంటుంది ఇక్కడ వాక్యం. దేవుని సంబంధులందరినీ కూడా దేవుని పరిశుద్ధాత్మ ఫిలిస్తీయులకు ఏదో ఒకటి చేయుటకు రేపుతాడు. శత్రువులకు ఏదో ఒకటి చేసి శత్రువుల చేతిలో దాసత్వంలో మ్రగ్గిపోతున్నటువంటి ప్రజలను బంధ విముక్తుల్ని చేయడానికి దేవుని పిల్లల్ని దేవుడు రేపుతాడు. ఇప్పుడు మనకొక ఫిలిస్తీ బ్యాచ్ ఉంది. మనకొక ఫిలిస్తీ బ్యాచ్ ఏంటది? అపవాది సమూహము. ఎఫెసీ పత్రిక 6:12 ప్రకారం మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నామన్నది వాక్యం. మనకొక ఫిలిస్తీ బ్యాచ్ ఉంది. ఆనాడు ఇశ్రాయేలును శోధించిన ఫిలిస్తీ బ్యాచ్ ఏమో ఒక మనుషులైతే, ఆనాడు ఇశ్రాయేలు దేవుని బిడ్డలందరినీ కూడా బానిసలుగా చేసినటువంటిది ఒక మనుషులైతే, ఈనాడు మానవ జాతి మొత్తాన్ని కూడా ఏలుబడి చేస్తూ దాసత్వానికి లోబరుచుకొని పరిపాలిస్తున్న సమూహము అభినవ ఫిలిస్తీ బ్యాచ్ ఎవరో తెలుసా? దురాత్మలు. దేవుని ప్రజలు రేపబడితే దేని మీద రేపబడతారో అంటే, నాడు అభిషిక్తుడైన సంసోను అప్పటి కాలపు శత్రువుల మీద రేగినట్టు, నేడు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మనందరం కూడా సాతాను సమూహం మీద యుద్ధానికి రేపబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాని బంధకాలలో నుండి ప్రజల్ని బంధ విముక్తుల్ని చేయడానికి, వాని కార్యాలను అడ్డగించడానికి, వాడు పాడు చేస్తూ వచ్చిన జీవితాలని బాగు చేయడానికి, వాడు దేవుని మహిమను ప్రతిమాస్వరూపములకు చతుష్పాద జంతువుల రూపమునకు మార్చి వాడు అవమానపరుస్తుంటే, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుని ఆత్మ మనల్ని రేపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు రకరకాల వాటి కొరకు రేపబడుతూ ఉంటారు. కొంతమంది అంతరంగంలో పగను పెట్టుకొని ఆ పగను రేపుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా అది మర్చిపోయే అవకాశం ఉంటే వారి సంబంధులు ఆ పగను రేపుతూ ఉంటారు. మీకు దీనికి మంచి తార్కాణం ఉగ్రవాదుల్లోకి కొంతమంది చేర్చబడితే
కొంచెం ఎడంగా కూర్చోండి అన్న, కొంచెం దూరంగా కూర్చోండి, ఇబ్బంది లేకుండా. ఉగ్రవాదంలోకి కొంతమంది చేర్చబడితే వాళ్ళ నాయకగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళని రేపటానికి, వాళ్ళు ఎవరినైతే దెబ్బతీయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన వీడియోస్ వీళ్ళకి పదే పదే చూపిస్తూ వీళ్ళని రేపుతూ ఉంటారు. మన వాళ్ళకి ఇంత అన్యాయం చేశారు, మన ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతుంది, మనం న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రాణత్యాగానికైనా పూనుకోవాలి అని తమ ప్రజలకి అవతలి వాళ్ళు ఏమి అన్యాయం చేశారో ఆ వీడియోస్ను, ఆ ఫొటోస్ని, ఆ న్యూస్ని పదే పదే వీళ్ళ ముందుకు తీసుకొచ్చి వీళ్ళలో ఉన్న ఆ పగని, ఆ కక్షని రేపుతూ ఉంటారు. వాడు అలా రేపకపోతే ఉగ్రవాదంలోకి వెళ్ళినా సరే వాడు నిలవడు, మళ్ళీ వచ్చేస్తాడు. అందుకని వాడు అందులో స్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా రేపుతూ ఉంటారు. అదొక టైప్, అది పగను రేపుట, కక్షను రేపుట. కొంతమంది కోపాన్ని రేపుతూ ఉంటారు. ఇప్పుడు భార్య భర్తల్లో ఎక్కువ జరిగింది ఇది. ఇప్పుడు అతను కొంచెం ఏదో బలహీన పడ్డాడు అనుకో, ఈమె కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, ఇంకా తగ్గించుకోదు. ఆయన ఏంది అంటే ఇంకా డబల్ సౌండ్తో ఏంది అంటది, ఇంకా రెచ్చిపోతాడు, కోపం రేగిద్ది. కోపం రేపుతా ఉంటారు అన్నమాట. ఇదొక టైపు. కొంతమంది మనుషుల చేత రేపబడతారు, కొంతమంది తమంతట తామే రేపుకుంటారు. కొన్ని ఇశ్రాయేలు జనాంగం చేసినటువంటి శపితమైనటువంటి ఆరాధనకు గుర్తుగా దేవుడు పచ్చని ప్రతి చెట్టు కిందను కామము రేపుకును వారలారా అంటాడు. కామాన్ని రేపుకుంటారు కొంతమంది. ఇప్పుడు అశ్లీల చిత్రాలు ఎందుకు అంత విచ్చలవిడిగా జనాల్లోకి వెళుతున్నాయి, జనాలు ఎందుకు వాటిని అంతగా చూస్తున్నారు అంటే, మనిషికి రెండు ప్రాయాలు ఉంటాయి. ఒక ప్రాయంలోనేమో నిరంతరం ఎక్కువ శాతం మంది యవన బిడ్డలు ఆ లైంగిక ఇచ్ఛలతో, అదే తలంపులతో పదే 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 శోధించబడుతూ ఉంటారు. అప్పుడు అతనికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఒకవేళ వివాహం చేస్తే అతను జీవితాన్ని సంతోషంగా ఆనందించగలుగుతాడు. ఏది వైవాహిక జీవితంలో, యవనేచ్ఛల్లో. వివాహం అయ్యి పిల్లలు కలిగి కుటుంబ వ్యవస్థ ఏర్పడి ఇక తన మైండ్లో సంసారం, భార్య, పిల్లలు, పోషణ, బయట బాధ్యతలు, ఈ ప్రెజర్స్ అన్నీ తన మైండ్లోకి వచ్చేసినందున తన హృదయంలోనేమో శారీరక వాంఛ తీర్చుకోవాలన్న కోరిక, ఆలోచన ఉంటుంది. కానీ ఆ తలంపుల్లోకి వచ్చేటప్పటికి అవి ఏవి కూడా, ఆ ప్రేరణలన్నీ దాదాపు ఆగిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక అశ్లీల చిత్రాలను ఆశ్రయించి వాటిని చూస్తూ తనలో నిస్త్రాణమై ఉన్నటువంటి ఆ కామ భావనను రేపుకుంటూ ఉంటారు. అందువల్ల ఎక్కువ శాతం మంది స్త్రీలు సైతం, స్త్రీలు పురుషులు భేదం లేకుండా అందరూ కూడా కామమును రేపుకొనుటకు వాటిని వినియోగిస్తారు. ఎక్కువ శాతం మంది వివాహితులైన వాళ్ళలో మెజారిటీ ఉన్నారు. అవివాహితుల్లో కూడా కొంతమేరకు ఉన్నారు. కారణం ఏంటో చెప్పా. అంటే వాళ్ళ తలంపులలో ఆ విధమైన భావన రేగునట్లు వారు అలాంటి క్రియలు చేస్తూ ఉంటారన్నమాట. ఇది కామము రేపుకొనుట, కక్ష రేపుకొనుట, పగ ప్రతీకారాన్ని రేపుకొనుట, కోపమును రేపుకొనుట, కామభావనను, కామోద్రేకమును రేపుకొనుట. ఇట్లాగా మనుషులు తమంతటా తాము లేదా సాతాను ద్వారా రేపబడేటువంటివి ఇప్పుడు నేను చెప్పినవి. వాడిగా అందుబాటులో తీసుకొస్తాడు అవన్నీ కూడా. ఈరోజైతే చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికీ స్మార్ట్ ఫోన్స్ లైన్లోకి వచ్చినాయి. అందరూ నెట్ వాడుతున్నారు. ఈరోజు ఆ లైంగిక సంబంధమైనటువంటి నాలెడ్జ్ ఎక్కువ శాతం మందికి పబ్లిక్ అయిపోయి ఇప్పుడు ఈరోజు విచ్చలవిడి పరిస్థితి, పసిబిడ్డల్ని సైతం పాడు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పాటలో
ఈ విషయం కూడా నేను ప్రార్థన చేశాను. మన ప్రార్థనలో ఇది కూడా ఒక భాగమై ఉండాలి. అశ్లీల చిత్రపు పరిస్థితి విచ్చలవిడిగా అవి అందుబాటులోకి రావటం, చిన్నలు పెద్దలు అందరూ కూడా అశ్లీల చిత్రపు ఆగడాలు మితిమీరుచున్నవి, మనుషులలో దుష్కామ వాంఛను రగిలించుచున్నవి. అశ్లీల చిత్రపు ఆగడాలు మితిమీరుచున్నవి, మనుషులలో దుష్కామ వాంఛను రగిలించుచున్నవి. హేయమైన బహుఘోర పాపముకు తెర తీయుచున్నది, హేయమైన బహు పాపము తెర తీయుచున్నది. అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది. అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. తప్పు చేసే ప్రతి మనిషి తను చేసే తప్పుకు ఒక లాజిక్ వెతుక్కుంటాడు తెలివిగా. అర్థమైందా? తప్పు చేసేటప్పుడే దానికి సిద్ధపడతాడు అన్నమాట. ఆ సిద్ధపాటులో భాగంగా లాజిక్ వెతుక్కుంటాడు. ఎందుకురా నువ్వు ఈ పని చేసావంటే, ఇదిగో ఈ కారణాన్ని బట్టి చేశాను, తప్పలేదు నాకు అని చెప్పడానికి, అవతల వాడిని కన్విన్స్ చేయడానికి ఓ లాజిక్ వెతుక్కుంటాడు. అలాంటి లాజికే ఇప్పుడు నేను చెప్పింది. ఎందుకురా నువ్వు ఆ దరిద్రపై చూస్తున్నావు అంటే అతని లాజిక్ను వెతుక్కుంటాడు అన్నమాట. ఈ కారణం చేత నేను అట్లా ఇదవుతున్నాను. కానీ అది తర్వాత వేరే వేరే సమస్యలకు దారితీసి మొదటికే మోసం వచ్చే భయంకర ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి లైవ్లో చూసేవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికైనా అలాంటి బలహీనతలు ఉంటే అవి కూడా దేవుని ముందు ఒప్పుకొని సరి చేసుకొని వాటిని విసర్జించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీని గురించి ఒక డీప్ స్టడీ ఉంది. అది మనం చెప్పుకునేది కాదు. సింపుల్గా ఒక మాట చెప్తున్నా. ఆ పరిస్థితులు ఎవరైనా ఉంటే మారు మనసు పొంది సరి చేసుకుని జాగ్రత్త పడండి. దేవుడిని ఆశ్రయించండి. నీకు కావలసినటువంటి విశ్రాంతి దేవుడు నీ అంతరంగంలో ఇస్తాడు. నీకు జరగాల్సిన సమస్త న్యాయం దేవుడు జరిగిస్తాడు. కానీ సాతాను రేపుతాడు. వాడు ఎట్లా రేపుతాడంటే లాజిక్ చూపించి రేపుతాడు. దేనికి రేపుతాడు అంటే సమస్త చెడుగుకు రేపుతాడు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి మీరు. దేవుని పరిశుద్ధాత్మ తన బిడ్డల్ని శత్రువుల మీదికి రేపితే మన శత్రువు మనల్ని దేవునికి వ్యతిరేకమైన పాపాలకు రేపుతాడు. ఎందుకంటే అలాంటివి చేసి మనం దేవునికి అసహ్యులమైపోతే అప్పుడు వాడు మనల్ని చేజిక్కించుకోవడానికి కనీసం మనల్ని పాపములో పడవేయటం వల్ల వాడికి 2 లాభాలు ఉంటాయి. బాగా వినండి, 2 లాభాలు. ఒకటేంటంటే మనం వాడి చేత చిక్కి ఆత్మీయంగా బలహీన పడిపోయి ఆత్మలో చల్లారిపోయి ఇంకా 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 విచ్చలవిడితనం అయిపోయి పూర్తిగా మనం నాశనం అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. నెంబర్ 1, ఏది మనల్ని పాపానికి వాడు రేపటం వెనక 2 లాభాలు వాడికి. సరే, మనం ఒకవేళ పూర్తిగా వాడి వశంలోకి వెళ్లకుండా అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొంచెం బ్యాలెన్స్గా అడుగులు వేసినా మనల్ని పాపంలో పడవేయటం వల్ల వాడికి వచ్చే 2వ లాభం ఏంటంటే, ఇప్పుడు మనమే బలహీనతలలో ఉన్నప్పుడు ఇంకొకటికి మనం నీతి మాటలు చెప్పాలన్నా భక్తి మాటలు చెప్పాలన్నా మనస్సు రాదు.
ఈ చెప్పబోయినప్పుడు లేదు, వాడే చెవి పక్కకు వస్తాడు. నువ్వేం పెద్ద మనిషివా, వాడికి బుద్ధి చెబుతున్నావు? నువ్వు మంచివాడివా, నువ్వు మంచిదానివా, నీ దగ్గర తప్పులు లేవా, నీ దగ్గర లోపాలు లేవా? నువ్వు అదే ఆలోచన చేస్తావు, నువ్వు అట్లనే ప్రవర్తిస్తావు. మళ్ళీ వాళ్ళకి మనం ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి. ఆహా, ఏం వేషం, ఏం ముసుగు, ఇది కదా భక్తి నటనంటే అని మళ్ళీ వాడే నీ చెవుల్లోకి వచ్చి మాట్లాడతాడు. దీనివల్ల ఏం జరిగిద్దంటే, ఈ బలహీనతలకు చిక్కిన వ్యక్తి, ఈ లోపాలలో, ఈ పాపాలలో, ఈ పొరపాట్లలో చిక్కుబడ్డ వ్యక్తి ఏదో దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినా ఇతరులకు చెప్పేదానికి మనస్సాక్షి చేత గద్దింపబడ్డట్టుగా, ఉట్టిదే మనస్సాక్షి ఏమీ అడ్డుపడదు. మనం ఒప్పుకుంటాం పాపాలు, ప్రతిదీ కూడా ఏ చిన్న లోపం జరిగినా దేవుడు క్షమిస్తాడు. తిరిగి మనస్సాక్షి శుద్ధి చేయబడినట్లు ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తాం, కడిగేసుకుంటాం, లైన్లోకి వస్తాం. వాడి స్వరం వినిపిస్తూ ఉంటాడన్నమాట. ఎందుకు నువ్వు నీతి బోధిస్తున్నావు? నువ్వు నీతిగా ఉన్నావా? నువ్వు ఉండి చెప్పు. లేవుగా, లేనప్పుడు ఎదుటి వాళ్ళకి నీతి పాఠాలంటే ఇది వేషధారణ కాదా? మళ్ళీ వాక్యమే చూపిస్తాడు. చల్లగానన్నా ఉండు, వెచ్చగానన్నా ఉండు అని చెప్పి నులివెచ్చనగా ఎందుకు? అయిపోయింది, ఇక నీ చాప్టర్ క్లోజ్. ఇక నోరు మూసుకొని కూర్చో. పెద్ద ప్రసంగాలకు బయలుదేరావా? అప్పుడు ఈ వ్యక్తికి చక్కగా అవతల వాళ్ళకి చెప్పి రక్షించే ఛాన్స్ ఉన్నా, ఆ జ్ఞానం ఉన్నా, ఆ విధమైన అభిషేకం ఉన్నా, అది వినియోగించకుండా వీడు ఆ వ్యక్తి యొక్క బలహీనతల లోపాలే చూపించి అవతల వాళ్ళ విషయంలో దేవుని పని వీళ్ళు చేయకుండా అడ్డుపడతాడు. అది 2 లాభాలు వాడికి. కాబట్టి ఈ లాభాలు వాడికి దొరకాలి అంటే ముందు వాడు మనల్ని చిక్కించుకోవాలంటే దేనికి రేపాలి? మనల్ని పనికి మాలిన పనులకు రేపాలి. అందుకే ఇద్దరు మనల్ని రేపడానికి ప్రయత్నిస్తారు. ఇది గుర్తించండి. ఒక పక్క దేవుని పరిశుద్ధాత్మ దేవుని సంబంధమైన విషయములు మనం చేయునట్లు మనల్ని రేపుతూ ఉంటాడు. మరోపక్క దురాత్మ దేవ వ్యతిరేకమైన కార్యాలు చేయునట్లు మనల్ని రేపుతూ ఉంటాడు. ఇక్కడ ఎవరికి తలొంచాలో, ఎవరి ప్రేరేపణకు లొంగాలో నిర్ణయించాల్సింది మనమే. అర్థమైందా? ఒక పక్కేమో పరిశుద్ధాత్మ దేవుని సంబంధమైన కార్యాలకు రేపుతుంటే, మరో పక్క దురాత్మ పనికి మాలిన పనులకు రేపుతూ ఉంటే, దేనికి లోబడాలో దేన్ని వ్యతిరేకించాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేరణకు లొంగి దేవుని చిత్తానుసారంగా మనం రేపబడి అడుగులు వేస్తేనేమో అది మనకు దీవెన, అనేకులకు రక్షణ. మనకు క్షేమం, అనేకులకు క్షేమం. దేవుని ప్రేరణకు దేవుడు రేపినప్పుడు ఆయనకు లోబడకుండా దురాత్మకు లోబడినట్లయితే అది మనకు నష్టం, అనేకులకు నష్టం. ఈ 2 శాంసన్ జీవితంలో మనం చూస్తాం. యెహోవా ఆత్మ శత్రువుల మీదకి వెళ్ళి వాళ్ళని దెబ్బతీయటానికి రేపాడు. అట్లా రేపినప్పుడు అటుపోయి ఆ పని చేశాడా? కాస్త ఖాళీ రాగానే మళ్ళా దురాత్మ వచ్చి ఇంకో చోటకి రేపాడు. దేవునాత్మ రేపినప్పుడేమో అటుపోతున్నాడు, దురాత్మ రేపినప్పుడేమో ఇటుపోతున్నాడు. ఇక్కడే తన నిబద్ధత కోల్పోయాడు, నిగ్రహాన్ని కోల్పోయాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తున్న మనందరం కూడా 100లో 89% మంది వ్యక్తులు ఇలానే ఉంటారు, శాంసన్ లాగానే. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇలానే ఉంటారంటే ఏమర్థమైంది మీకు? వెంటనే చెయ్యెత్తేశారు. ఏమర్థమైంది? దేవునాత్మ రేపినప్పుడేమో అలా స్పందించడం, కొన్ని ప్రత్యేక సమయాల్లో దురాత్మ రేపినప్పుడేమో ఇంకోలా స్పందించడం. ఇవి 2 89 మంది అన్నాను అంటే ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. టెన్షన్ పడకండి, నేను అలా లేనన్నా అంటే ఆ 11లో నువ్వు వేసుకో. లేదు ఉన్నానన్నా అంటేనే 89లో చేర్చుకో. దేవుని ఆత్మ చేత
రేపబడినప్పుడేమో ఫిలిస్తీయులకు నష్టం కలిగించాడు, ప్రజలకు విమోచన కలిగించాడు. దురాత్మ చేత రేపబడి శారీర వ్యామోహాలకు లొంగి ఆ వాంఛలను తీర్చుకోవడానికి అడుగులేసినప్పుడేమో తను బందీ అయ్యాడు, నేత్రాలు కోల్పోయాడు, తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు. తను ఏ కారణం చేత జన్మించాడో ఆ కారణం మిస్ అయిపోయింది, గురి పోగొట్టుకున్నాడు. ఆ ప్రజలంతా కూడా బంధకాల్లోనే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. సోదరులారా, అసలు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో నీకు గ్రహింపు, నన్ను ఎందుకు పుట్టించాడో నాకు గ్రహింపు ఉండాలి. ఫస్ట్ మనం గుర్తించాల్సింది అది. ఇంతమంది జనాభా భూమి మీద ఉండగా నేను అనేవాడిని ఉనికిలోకి ఎందుకు వచ్చాను? నేను అనే దాన్ని ఉనికిలోకి ఎందుకు వచ్చాను? నా సృష్టికర్త అసలు నా జన్మను ఎందుకు ఇచ్చాడు? నన్ను ఎందుకు పుట్టించాడు? నా జన్మ వెనక ఆయనకున్న ఉద్దేశం ఏంటి? అనవసరంగా పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. కొంతమందిని స్పెషల్గా కారణ జన్ముడు అంటారు కదా. అంటే హేతు లేకుండా పుట్టినోళ్ళు ఎవరున్నారు? ప్రతి వ్యక్తిని కూడా ఏదో ఒక హేతువు నాశించి, ఏదో ఒక ఉద్దేశం కలిగి, ఏదో ఒక ప్రణాళిక కలిగి, ఏదో ఒక ఆశ కలిగే దేవుడు చేశాడు. బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఎన్నో మరణాపాయాల్లోంచి తప్పించుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు. ఎంతమంది గుర్తుపడతారండి? నా జన్మకు ఒక కారణం ఉంది, నా జీవితానికి ఒక అర్థం ఉంది, నాకంటూ ఒక జన్మనిచ్చిన దాని వెనక నా సృష్టికర్తకు ఒక చిత్తం ఉంది. దాన్ని కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది దాన్ని అసలు పట్టించుకోరు. పట్టించుకొని బ్రతుకులేమో అర్థం లేకుండా ముగించబడతాయి. పట్టించుకొని అడుగులు వేసిన బ్రతుకులేమో ఆయన చిత్తాన్ని నెరవేర్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మారతాయి. అసలు నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు? ఆ కారణం ఏంటి? ఇంతమంది జనులు ఉండగా నన్ను భూమి మీదకి పంపించడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి? దాన్ని నెరవేర్చినప్పుడు నాకు నా జన్మకు అర్థం ఏంటి? మోకాళ్ళు ఉన్నప్పుడు మన ప్రార్థన ఈ దయ ఉండాలి. ఏ దయ ఉండాలి అంటే, దేవా, ఏ ఉద్దేశంతో నన్ను నీవు భూమి మీదకి పంపించావో, ఏ సంకల్పంతో నన్ను నువ్వు సృష్టించావో, ఏ కారణం చేత నన్ను భూమి మీద నువ్వు పుట్టించావో, ఆ నీ చిత్తము నా జీవితంలో నెరవేరనప్పుడు నాకు ఈ బ్రతుకు అవసరం అంటావా అని మనం ఆయన ముందు కూర్చోవాలి. ఎందు నిమిత్తం నన్ను నీవు నిర్మించావో, ఏ ఉద్దేశంతో నన్ను చేశావో అది నెరవేర్చినట్లు నాకు జ్ఞానం ఇవ్వు, ప్రత్యక్షత నివ్వు, నడిపింపు నివ్వు, నెరవేర్చు. అది నెరవేరనప్పుడు ఎందుకు నేను భూమి మీద ఉండాలి ప్రభువా? తినేదానికా, తాగేదానికా, సుఖించేదానికా? ఏది చేసినా ఒక తృప్తి, సంతోషం లేదే. ఎండమావి దాహం తీర్చినట్టుగా ఈ ఐహిక విచారాలు ఎన్ని పొందినా ఇంతవరకు తృప్తి తీరలేదే. దాహం తీర్చలేని దానికోసమేనా నా వెంపర్లాట, నా బ్రతుకు? ఇంతోటి భాగ్యానికే నా దేవా నన్ను భూమి మీదకి పంపించావయ్యా? కాదు కాదు, ఏదో ఉంది నా పట్ల, నీ ప్లాన్ ఏదో ఉంది, ప్రణాళిక ఏదో ఉంది. ఏదుందో నాకు చెప్పు, అది నెరవేర్చడానికి నాకు శక్తినివ్వు, అది నెరవేర్చున్నట్లు నన్ను వాడుకో. ఇది మన ప్రార్థన దేవుని ముందు అయి ఉండాలి. అప్పుడు దేవుడు తన సంకల్పం నీకు ప్రత్యక్షపరుస్తాడు. నువ్వు అడిగావుగా, నీ కొరకు నన్ను పుట్టించావు గనుక నీ కొరకే నా బ్రతుకు ఖర్చగున్నట్లు నన్ను కనికరించమని దేవుని యథార్థ హృదయంతో మొర్రపెట్టావు గనుక తప్పకుండా ఆయన సంకల్పం నీలో నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ప్రార్థన ఎవరు యథార్థంగా దేవుని ముందు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు రేపటం మొదలు పెడతాడు నిన్ను దేనికి పిలిచాడో. ఎందుకంటే లోబట్టానికి నిన్ను అప్పగించుకున్నావు గనుక. శాంసన్ దేవుని ప్రేరణకు లొంగి దేవుని ఆత్మచేత రేపబడినప్పుడేమో శత్రువులకు నష్టం కలిగించి ప్రజలకు రక్షణ కలిగించాడు. దురాత్మ రేపినటువంటి ఆ ప్రేరణకు లొంగిపోయినప్పుడేమో ప్రజలకు నష్టం, తనకు నష్టం, శత్రువులకు విజయం. బక్కరా అయిపోయాడనమాట శత్రువుల ముందు. ఈరోజు చాలామందిని సైతాను గడానే చిక్కించుకొని చాలామందిని బకరాలను చేసేవాడు పండగ చేసుకుంటున్నాడు. హబక్కూకు
మొత్తుకున్నాడు ఇదే విషయాన్ని. హబక్కూకు ప్రవక్త గ్రంథం ఒక్కసారి తీసుకుందాం. మొదటి అధ్యాయము 14వ వచనం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. చూడు 15వ వచనం. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఎంతమంది వాని చేత రేపబడి వాడి ప్రేరణకు లొంగారో వాళ్ళందరినీ కూడా వాడి గాలానికి గుచ్చాడట. వాడి వల చేత చిక్కించుకొని వాడు సంతోషపడి గంతులు వేయుచున్నాడట. ఆహా నాకు చిక్కావు, ఆహా నాకు చిక్కావు. భక్తుడు ప్రవక్త దేవునికి మొర్ర పెడుతున్నాడు. ఎందాక వాడు అట్లా చేస్తాడు ప్రభువా, నువ్వు ఎందాక ఊరుకుంటావు, నీ ప్రజల్ని గదిలిచ్చవా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత చదువు. కావున 16వ వచనం. వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలలకు బలులు నర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దుమ్మరించుచుండవలెనా, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా. ఎందాకయ్యా వాడికి అవకాశం ఇస్తావు అని ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నేను చెప్పే సంగతులు మీలో ఎంతమందికి అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ చాలా స్పష్టంగా నేను విషయాన్ని అందిస్తున్నా. ఎవరి చేత మనం రేపబడుతున్నామో మనం ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. మీరు గమనించండి, దేవుని చేత మనం రేపబడటమే కాదు, పరిశుద్ధాత్మ ఎలాగైతే మనల్ని రేపుతున్నాడో మనము ఇతరులను రేపుటకు కూడా దేవుడు మనల్ని పిలిచాడు. ఇది చెప్పాలనే నేను ఈ అంశాన్ని ఎత్తుకున్నాను. తాను ఎలాగైతే మనల్ని రేపి తన పని కొరకు మనల్ని ప్రత్యేకపరుచుకొని భద్రపరిచాడో, మీలో అనేక మంది దేవుని చేత రేపబడి దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకొని దేవుని పనిలో పాలివారై దేవునికి ఇష్టలుగా ఉన్నారు. సంతోషం, దేవునికి స్తోత్రం. అందరూ అనలా, అనేక మంది అన్న అంటే కొందరు మినహాయించి, అది పడతా లెగుస్తా ఉన్నాళ్ళు కొంత కొద్ది గొప్ప మినహాయించి ఎక్కువ శాతం మంది దేవుని ఆత్మకు వశమై దైవ ప్రేరణకు లొంగి దేవుని పనిలో పాలిభాగస్తులై మంచి ఉన్నత స్థితిలోనే ఆత్మీయంగా ఉన్నారు. అయితే ఇక్కడ మరొక పాఠం ఏంటంటే, పరిశుద్ధాత్మ నేర్పుతున్నాడు, నేను నిన్ను రేపినట్లు నీవు ఇతరులను రేపవలసి ఉన్నది నాయన అన్నాడు. తిమోతిని పౌలు రేపినట్టు. ఒకసారి పేతురు రాసినటువంటి 2 పత్రిక ఒక్కసారి తీసుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 14వ వచనం 13వ వచనం 2 కలిసి ఉంటాయి. చదువు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాల్లో నేను చూపిస్తాను చూడమ్మా. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము, ఆ మాటల్ని దయచేసి అండర్లైన్ చేయండి లేదా రౌండ్ చేసుకోండి. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వెళ్ళిపోయినా కూడా ఈ సంగతులు మీ కొరకు భద్రపరిచే పోతాను. మీరు ఈ సంగతులు గుర్తించి ఈ సంగతులు ధ్యానించిన ప్రతిసారి కూడా దేవుని కొరకు రేపబడినట్లు నేను జాగ్రత్త చేస్తానన్నాడు. దేవుని ఆత్మ చేత మనం రేపబడుటయే కాదు, ఇతరులను రేపుటకు కూడా మనము పిలవబడ్డాం. ఇతరులను మనం దేనికి రేపుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి.
ఏది వాళ్ళలో రేపటానికి దేవుడు మనల్ని పిలిచాడో జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకీ దేవుని పరిశుద్ధాత్మ సంబంధులు దేని కొరకు రేపుతారండి? మన ప్రక్కనున్నవారు, మనతో కూడా ఉన్నవారు మనల్ని దేని కొరకు రేపుతున్నారో దాన్ని బట్టే మనం గుర్తుపట్టొచ్చు వాళ్ళలో దురాత్మ పనిచేస్తుందా, దేవుని ఆత్మ పనిచేస్తుందా. సాతానుడు చేత వాళ్ళు రేపబడుతున్నారా, లేకపోతే దేవుని పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ప్రేరణ పొందుతున్నారా అనేది మనకి ఇట్టే అర్థమైపోయింది. వాళ్ళు ఆత్మ సంబంధులైతే వాళ్ళు మనకి ఆత్మ సంబంధమైన విషయములను ప్రకటించి దాని కొరకు మనల్ని రేపుతూ ఉంటారు. వారు శరీర సంబంధులై అపవాది ప్రేరణకు లొంగిన వారైతే మనల్ని ఆ దిశగా రేపుతూ ఉంటారు. నువ్వు ఎలా రేపబడుతున్నావు, ఒకవేళ ఇతరులను ఎలా రేపుతున్నావో పరిశీలించుకోవాల్సిన సమయం ఇది. అయిపోయింది, ప్రసంగం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1000 మాటలు ఎలా, ముక్కుసూటిగా 2 ముక్కలు చాలన్నట్టు ఈ మాటతో ఇంటికి పోండి మీరు. దేని కొరకు మనం రేపబడుతున్నాం, దేని కొరకు ఇతరులను రేపుతున్నాం. ఒక ఆత్మ సంబంధి అయిన వాడు దేవునికి సమీపంగా వెళ్ళుటకు రేపబడతాడు. అనేకుల్ని దేవునికి సమీపంగా చేయుట కొరకు రేపబడతాడు. ఒక ఆత్మ సంబంధి అయిన వాడు ప్రార్థన కొరకు తను రేపబడుతుంటాడు. ఇతరులను కూడా ఆ దిశగానే రేపుతా ఉంటాడు. ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి నన్ను. చివరిగా, మనందరికీ సౌకర్యం ఉంది, మనందరికీ అవకాశం ఉంది ఇక్కడికి వచ్చి ఆరాధించే అవకాశం. కానీ కొన్ని ప్రాంతాలలో సెల్ ఫోన్ సౌకర్యం లేదు, వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి వాహన సౌకర్యం కూడా లేదు. కానీ మీకు తెలుసా, అక్కడ ఉన్నటువంటి 25, 30 మంది, 40 మంది, 50 మందిని సైతం ఆ సమాజంలో ఉన్న ఒకరిద్దరు వాళ్ళందరినీ భద్రపరిచామని నాకు సమాచారం ఇచ్చారు. అన్నా, సన్నిధికి దూరమయ్యాం, సహవాసానికి దూరమయ్యాం, లైవ్లో వాక్యం వినడానికి మాకు ఫోన్ సౌకర్యం లేదు, ఫోన్ ఉన్నా ఇక్కడికి సిగ్నల్ అందదు, మాకు టవర్స్ దూరంగా ఉన్నాయి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ అంతకు మునుపు నువ్వు చెప్పిన సంగతులని మా మనసుల్లో పెట్టుకొని ఇక్కడున్నటువంటి బిడ్డలందరినీ కూడా దర్శిస్తూ వాళ్ళ ఆత్మీయ జీవితంలో దిగజారిపోకుండా, రక్షణలో నుండి తొలగిపోకుండా, భయము విడిచి విచ్చలవిడితనానికి వెళ్ళిపోకుండా, ఇదిగో నాకు చేతనైనంత మట్టుకు కొంతమందిని దేవుని కొరకు నేనే రేపుచున్నాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నా హృదయం గంతులు వేసింది ఆ మాట విన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మన బాధ్యత. మన కుటుంబాన్ని మనం రేపాలి, మన స్నేహితులను మనం రేపాలి, మన సమాజంలోని వ్యక్తులను రేపాలి. దేని కొరకు రేపాలి? ముసలమ్మ ముచ్చట్ల కొరక, వేరే టైం పాసుల కొరక, వేరే వేరే కార్యకలాపాల కొరక కాదు, కాదు. దేవుని సంబంధమైన విషయముల కొరకు మనం రేపాలి. ఇది దేవుని పిలుపు. ఒక సమాజంలో నువ్వు ఉన్నావు, ఆ సమాజంలో ఉన్న వ్యక్తుల విషయంలో నీ హృదయంలో ఒక భారం. ఎంతమందికి ఇలాంటి భారం ఉందో నాకు తెలియదు, కానీ ఉండాలి, రేపాలి. ఎవరికి వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? ఒక ఫ్యామిలీ విషయం చెప్తున్నాను నేను. ఎవరన్నా ఒకళ్ళు ప్రార్థనకు పిలిస్తే బాగుండు, అందరం కలిసి కుటుంబంలో ప్రార్థన చేసుకుందామని భార్య, భర్త, పిల్లలు ఒక నలుగురుగా ఉంటే, ఈ నలుగురిలో ఎవరో ఒకళ్ళు వచ్చి మిగిలిన వాళ్ళని రేపుదాం అనుకోరు. భర్త అనుకుంటాడు, భార్య రేపట్లేదు నన్ను, అసలు ఆ అమ్మాయి పిలిస్తే నేను ఎందుకు వచ్చి మోకరించును, అందరు ఇట్లా అయిపోయారు ఏందో అనుకుంటాడు. భార్య అనుకుంటుంది, అసలు తలకాయ ఆయన కదా, అసలు ఆయన మోకాళ్ళు వేసి రా అంటే చచ్చినట్టు రాము,
నేను ఎంతకాలం పిలిచేది, ఎంతకాలం రేపేది, ఏమో తగలబడినిపో అని నా ప్రార్థన నేను చేసుకుంటా. పిల్లల సంగతి ఇక సరే. కాబట్టే చాలా కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, కనీసం రోజుల్లో ఒక్కసారైనా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే కుటుంబాలు ఎన్నున్నాయో కొంచెం చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడితే దేవుడు చూస్తున్నాడు. దించండి. అన్న మా ఇంట లేదన్న కుటుంబ ప్రార్థన అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడొద్దు, దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. చేతులు ఎత్తాల. మా ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదన్న అన్నోళ్ళందరూ అందరు ఎన్ని చేతులు లేచినాయో చూడండి. ఏం వాక్యం వింటలేదా? వాక్యం తెలియదా? తెలుసా తెలియదా? కుటుంబ ప్రార్థన చేయాలని తెలుసా తెలియదా? ఇంకొక నగ్న సత్యం చెప్తా, చెప్పనా? ఇప్పుడు సెల్ ఫోను, నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది కదా, అంతా టీవీకి లింక్ చేసుకొని కూర్చున్నారు కదా. ఓ మంచి మూవీ పెట్టారనుకో, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి పెట్టారనుకో, మొత్తం వచ్చి కూర్చుంటారా లేదా? యథార్థంగా చెప్పండి, అవునన్నా అంటే చేతులు ఎత్తండి. ఇక వేరే విషయాలు చేతులు ఎత్తరేంది? నేను నిజం చెప్పలేదా? కరెక్ట్ కాదా నేను చెప్పింది? మీరు ఇంకా వేరే దేనికన్నా ఎగబడి పిలుస్తారే. పేపర్లో ఒక న్యూస్ వస్తే మాయ్ ఎక్కడున్నా ఇట్రా పిలుచుకుంటావుగా, పిల్లలకు చూపిస్తావుగా, అందరికి చూపిస్తావు. ఓ మంచి మూవీ వస్తే చూపిస్తావు. ఒక కొత్త మూవీ ఏదన్నా ఏది మనకు మళ్ళీ వంకలు అన్నమాట. నేను ఈ పెడితే చూడనన్నా కామెడీకి చూస్తా, నేను ఏ పెడితే చూడను జంతువులే చూస్తా, నేను ఏ పెడితే చూడను బొమ్మలే చూస్తా, నేను ఏ పెడితే చూడను సీరియల్స్లో కొన్ని సెంటిమెంట్ సీరియల్స్ ఉంటాయి చూడన్నా, అచ్చంగా ఫ్యామిలీ మ్యాటర్స్ అవి చూస్తుంటా. చెప్పేదేంది? ఏదో ఒక లాజిక్ దేవులాడుకొని ఆ పని చేస్తూ ఉంటారు అన్నమాట, మనల్ని కామెంట్ చేసేవాడికి దయగలగటానికి. మిగిలిన వేటికైనా నేను ఒక మాట చెప్తున్నా వినండి. నియంత్రణ శక్తి నీకుంటే, మనోనిగ్రహ శక్తి నీకుంటే, నువ్వు ఏది చూసినా ఏది నిన్నేం చెయ్యదు, ఓపెన్గా చెప్తున్నా. కానీ కొన్నిసార్లు మనం టైం వేస్ట్ చేసుకోవటం, మన మైండ్ పాడు చేసుకోవటం. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు అన్నిటినీ చేయుట యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నాడు. ఇప్పుడు నేను ఒకటి చూశాను అనుకో, ఎందుకు చూసావు అన్నాడు ఆయన. మరి ఏమంటాడు ఆయన అంటే, ఏం లాభం నాన్న, టైం వేస్ట్ రా, దానివల్ల ఆలోచించు. నీ కొడుకు ఖాళీగా పనికి మళ్ళీ ఆలోచనలు చేస్తా టైం పాస్ చేస్తుంటే నీకేమనిపించింది? నీ కొడుకైనా కూతురైనా టైం వేస్ట్ ఎందుకు వాటి వల్ల అని ఎన్నిసార్లు అలా టైం వేస్ట్ అని. మరి అదే టైం వేస్ట్ కార్యక్రమాలు మనం కూడా చేసాం కొన్నిసార్లు. దేవుడు ఇట్లనే అంటాడు, నీ బిడ్డను నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో దేవుడు నిన్ను అంతే అంటాడు. ఏందైనా నువ్వు పిల్లోడివా, బుజ్జోడివా, ఏం తెలియనోడివా, అన్నీ తెలిసి నువ్వు కూడా టైం వేస్ట్ పనులు చేస్తావేంట్రా? పనికొచ్చే పనులు చేయి, పనికి మళ్ళీ పనులు మానే అంటాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగిలిన వాటన్నిటికేమో అందరూ రేపుకుంటారు, బయట కొట్లాడేదానికి అందరూ ఒకరినొకరు రేపుకొని పరిగెత్తుతారు, తగాదాడేదానికి పరిగెత్తుతారు, ఇంట్లో కయాలు పెట్టుకునే దానికి ఒకరినొకరు రేపుకుంటారు, ఈ పనికిమాల వ్యవహారాలన్నిటికీ రేపుకుంటారు. ప్రార్థనకేమి? అక్కడ దయ్యం ఎంటర్ అవుతుంది. అక్కడ దయ్యం ఎంటర్ అయిపోయి ఎవరికోళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎవరికోళ్ళకి ఆహాన్ని రెచ్చగొట్టి ఆమె పిలవలేదని ఈయన పిలవలేదని ఆమె, ఇద్దరు పిలవలేదని పిల్లలు, మొత్తం ఆ కుటుంబ ప్రార్థనలు అందుకు జరగవు. నేను చెప్పింది ఇప్పుడు వినటానికి కరెక్టే అనిపిస్తుందా? విన్నప్పుడు అరే నిజమే కదా అనిపిస్తుందా? ఇది దాటి అవతలికి వెళ్ళు. మళ్ళా వచ్చేవారం నేను అడుగుతా, కుటుంబ ప్రార్థన ఎన్ని కుటుంబాల్లో లేదో చేయొచ్చనంటే ఇందాక లేచిన చేతులన్నీ లెగుతాయి నాకు తెలుసు. అంటే వాక్యం విని 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 ఎలా అలవాటు పడిపోయారంటే, వాక్యం వినటం, దాన్ని వెంటనే దులిపేయటం అనే ప్రక్రియకు అలవాటు పడిపోయారు. తెలుసా మీకు?
వాక్యం ఎక్కువగా అందినందువల్ల కూడా దాని మీద ఉన్న గౌరవం పోయినట్టు అయిపోయింది. వినటానికి మజా, విన్నప్పుడు స్పందన ఓకే, కానీ మళ్ళీ ఆచరణలో పోయేటప్పటికి మాత్రం ఈరోజు అన్నాను కదా, సాయంత్రం ఒకవేళ కాస్త వినమ్రులై వినయ మనస్కులై ఉంటే సాయంత్రం మాయ్ ఈరోజు పొద్దున దేవుడు నన్ను గద్దించాడు అండి, అందులో ప్రార్థన చేద్దాం రండి, ఒక పూట అయిద్ది, 2 పూటలు అయిద్ది, 3 సార్లు అయిద్ది, 4 రోజులు అయిద్ది. 4 రోజులు పాపం ఏనే పిలవాలా, వాళ్ళేమో లేచి రావాలి. 5వ రోజు ఈయనకి మండిపోయిద్ది, రోజు నేనే పిలవాలా? ఈ లేచి వచ్చేవాళ్ళు ఒట్టిగా వస్తారా, ఏదో ఒకటి సణుగుతారు. రాత్రి లేటుగా పండుకున్నాం, ఇప్పుడు లేపుతున్నాం అన్నారు అనుకో, మండిపోయింది. లే ప్రార్థన చేద్దాం లే అంటే, అమ్మో ప్రార్థన సమయం అయిందని భయంగా లెగిస్తే ఈ రేపేవాడికి కూడా ఆసక్తిగా ఉంటుంది. వాళ్ళు ఫీలింగ్ ఇచ్చారనుకో, 1 రోజు రేపుతాడు, అదే ఫీలింగ్ 2, 3, 4 రోజులు లేదు, ఎట్లా సావండి రోజు. మీకే నేనే ఎట్లా కనపడుతున్నాను, చెత్త వేధవలా కనపడుతున్నానా? పురుషుల్లో అయితే ఎక్కువ ఇదే పని చేస్తుంది. నేను మంచిగా ఉండి మంచిగా ప్రార్థన చేస్తే మాట వినరు మీరు, నాలో వాడు పాతోడు ఉంటేనే మీరు మాటనేది అని చెప్పి ఊరికే పాతోడిని తీసుకొచ్చి పెట్టుకుంటా ఉంటా. నేను చెప్తున్నా, ఎందుకు పాతోడిని పద్దాకలా, వాడు సచ్చాడుగా, వాడిని సాగుకొట్టినోడిని అంతే ఉంచండి, మళ్ళీ వాడిని ఎందుకు పునరుద్ధానం చెందించడం? ఏం విరిగిపోయి తగ్గించుకుంటే ఏం బ్రతిమలాడు. ఒకవేళ భర్త బలహీనపడ్డాడు అనుకో, ఏంటి రోజు లేపేవాడు, టయానికి ప్రార్థన చేయమని పాప ఆయన అలిసిపోయినట్టున్నాడు, ఈరోజు నేనన్నా ఆ పనికి పూనుకుందామని భార్య అనుకుంటే బాగుండు, అనుకోదు, పనికి మాలింది. మిమ్మల్ని కాదమ్మ, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ పనికి మాలోడు అనుకోడు, ఆ పనికి మాలింది అనుకోదు. అది రోజు నా భార్య లేపేది, ఈరోజు అలిసిపోయిందేమో పాపం, నేనన్నా లేపుదా, రే పిల్లలు రే రే ఏంటి నువ్వు రోజు నన్ను లేపేదాన్ని, ఏంది నువ్వు ప్రార్థన చేయకుండా లే అని రేపితే బాగుండు. చెయ్యరుగా ఆ పని. అమ్మో మనం పోయి నిద్ర లేపితే అసలు ఎవరిని ఉందా, ఇంక లెక్క చేస్తారా అని మగవాడాహం ఎట్లా తగలబడితే ఆడ వ్యవహారం అట్లా తగలబడితే, ఇద్దరు అట్లా అయినందున కుటుంబాల్లో ప్రార్థన లేదు. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత కుటుంబాల్లో కరువైపోయిన పరిస్థితి ఏర్పడింది. దేవుని జీవం ఆ ఇంట లేకుండా అయిపోయింది. చేస్తే వ్యక్తిగతంగా ఏదో 2 ముక్కలు ప్రార్థన చేసుకుంటున్నారు, అలా కాదు. రేపాలి రేపాలి, దానికోసం మనల్ని మనం తగ్గించుకోవాలి. 4 ఇళ్ళు తిరిగి, అక్క ప్రార్థన చేసుకుంటున్నావా, అక్క జాగ్రత్తగా ఉంటున్నావా, వాక్యం అందట్లేదు మనకి, భద్రంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, అన్నయ్య ఎట్లున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావా, ఖాళీయా, వెళదామా ఏకాంతానికి, అట్లా ప్రార్థన చేసుకుందామా అని దేవుని భక్తి కొరకు మనల్ని మనం రేపుకొనుటయే గాక, ఈ గుడారములో నేనున్నంత కాలము మిమ్మును దేవుని కొరకు రేపుట యుక్తమని తలంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఉప్పు అన్నాడు, మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పని ఎందుకు అన్నాడు తెలుసా? ఏదైనా పదార్థం చెడిపోకుండా ఉండాలంటే దాన్ని ఉప్పులో భద్రం చేయాలి. శవాలు సైతం కుళ్ళిపోకుండా పాడుగాకుండా ఉండాలంటే ఉప్పులోనే దాన్ని పెడతారు తెలుసా? చాలా సంవత్సరాలు ఉప్పు ఉన్నంత వరకు అది జడదు. అలాగే కొన్ని పచ్చళ్ళు ఉప్పులో భద్రపరుస్తారు. చేపలు ఉప్పు వేసి భద్రపరుస్తారు, చెడవు. తెలీదా మీకు? ఉప్పు వేస్తే పదార్థం చెడిపోయిద్దా, భద్రంగా ఉంటుందా? పెద్దగా చెప్పండి. మీరు చిన్నగా మూలిగితే నాకు ఇబ్బందిగా ఉంటుంది. నోరు తెరిచి పెద్దగా చెప్పండి. అరే అసలు రావట్లేదు ఏందమ్మా మాటలో. ఉంటుందా? రైట్. నీ ఉప్పు అని దేవుడు మాట్లాడాడంటే దాని గురించి ఎందుకు ఆలోచించవు?
ఉప్పు తనతో జత కలిసిన వారందరినీ కూడా చెడకుండా కాపాడుతుంది. చెడగొట్టేది ఉప్పు కాదు, కాపాడేది ఉప్పు, భద్రపరిచేది ఉప్పు. ఈరోజు ఇందులో మీరు ఎంతమంది ఉప్పులుగా ఉన్నారో, ఎంతమంది తప్పులుగా ఉన్నారో, పప్పులుగా ఉన్నారో మీరే చూసుకోండి. అయిపోయింది. నీతో కూడా ఉన్నవారిని, నీ కుటుంబాన్ని, నీ సమాజంలోని వ్యక్తుల్ని నీకు పరిచయం ఉన్నంత వరకు దేనికి రేపుతున్నావు? అసలు పట్టించుకుంటున్నావా, పట్టించుకోవటం లేదా? బాధ్యతల్ని విస్మరించి ఏమీ పట్టనట్టుగా బ్రతికేస్తున్నావా? నేను అలా బ్రతకను, నా వల్ల కాదు. ప్రతిరోజు ఎంతో కొంతమందిని వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని గురించి హెచ్చరిస్తాను. నాకు తోడు దొరికితే ఉన్నో ఒకళ్ళని పోదాంపా ఏకాంతానికి మంచి తీసుకెళ్తాను. దేవుని కొరకు రేపటానికి ఇష్టపడతాను. ఇది నా అనుభవం, దేవుని కృప. నన్ను వెంబడించేటువంటి బిడ్డలుగా మీకందరికి కూడా అదే చెప్తున్నాను. మనం ఉన్నంత వరకు, మనం ఈ శరీరంలో, ఈ గుడారంలో జీవించినంత కాలం మనల్ని మనము ఒక పక్కన భక్తి సాధన కొరకు పరిశుద్ధాత్మ ద్వారా రేపుకుంటూ, మరో ప్రక్కన ఇతరులను కూడా మనం దేవుని కొరకు రేపవలసి ఉన్నది. చెవులు గలవాడు ఈ ఆత్మస్వరమును వినుగాక. వేరే వ్యర్థమైన పనికిమాలిన కార్యకలాపాలకు మనల్ని మనం రేపటమో, ఇతరులను రేపటమో కాదు. చతుర్లకు, సరసోక్తులకు, పోకిరి మాటలకు, పనికిమాలిన విషయాలకు, ముసలమ్మ ముచ్చట్లకు, అనవసర కాలక్షేపాలకు రేపటం కాదు. ఒక ఆత్మ సంబంధమైన వాడు, నిజంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నవాడు, నింపబడుతున్నవాడు ఆత్మ సంబంధమైన విషయాలకే మనుషులను రేపుతాడు. ఎందుకంటే ఆత్మ దేవుని యుద్ధములు చేయుటకు సంసోనును రేపుటకు మొదలుపెట్టాడు. అలాగే ఒక ఆత్మ సంబంధమైన వాడు తన తోటి వారిని, కుటుంబాన్ని, తనను తాను దేవుని యుద్ధములు చేయునట్లు రేపుతూ ఉంటాడు. అది ఆత్మ సంబంధి లక్షణం. గనుక మీలో కొంతమంది ఉన్నారు, తమ చుట్టుప్రక్కల ఉన్న వారిని ప్రార్థన కొరకు రేపి చక్కగా ప్రార్థన బలిపీఠం ఏర్పాటు చేసి గృహాలలోనే చక్కగా కూడుకుంటూ ప్రార్థన చేస్తూ ప్రతినిత్యము కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రార్థనా సేవ చేస్తున్న వారు మీలో కొందరు ఉన్నారు. మీలో కొందరు ఇతర సహోదరులను కలుపుకొని ఏకాంతంగా వెళ్ళి ప్రార్థనలో గడిపేవారు కొందరు ఉన్నారు. మీలో కొందరు కుటుంబాలను రేపుకొని ప్రతిరోజు కుటుంబంలో విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అస్సలు లేరని నేను అనట్లా. అయితే ఇంకా మిగిలినటువంటి వాళ్ళను సైతం హెచ్చరిక చేస్తున్నాను. ఆల్రెడీ బాగుగా ఇలాగ నేను చెప్పిన కొలతలో ఉన్నవారు మరి ఎక్కువగా రేపబడినట్లు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఈ మాట మీకు చెప్తున్నాను.